సో అప్పుడు ఒకసారి నేను ఓన్గా కెమెరా పట్టుకొని ఓన్లీ హాల్ మాత్రమే చూపించాను కదా. ఇప్పుడు మొత్తం ఇంటీరియర్ అయిపోయింది. ఓన్లీ కొన్ని కబర్డ్స్కి గ్లాస్ పెట్టాలంటే. సో ఇప్పుడైతే మొత్తం చూపించేసాం. సో ఇదైతే మొత్తం హాల్. మొత్తం ఇక్కడ బ్లూ లైట్స్ అండ్ వైట్ లైట్స్ పెట్టారు. అండ్ ఇదేమో మాకు చెప్పులు స్టాండ్ అన్నమాట. ఇంకా అవుతుంది, షీట్స్ అయ్యి పెట్టాలి. సో నెక్స్ట్ ఇది మా టీవీ కబర్డ్స్, టీవీ స్టాండ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక కబోర్డ్, ఇక్కడ మొత్తం ఇంటీరియర్ ఉంది, అది పెట్టాలంటే. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా పెట్టాలి అంటే ఇట్లా ఓపెన్గా. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సెల్ఫ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్స్ అండ్ ఇక్కడ టీవీ వస్తుంది. ఇదంతా ఈ షీట్ అంతా మా మమ్మీ సెలెక్షన్. అసలు మా డాడీ గారు, నా గారు, మా అన్నయ్య గారు మొత్తం ఈ మమ్మీ సెలెక్షన్ అనమాట. అండ్ మా డాడీ ఇది బాగుందని, షీట్ బాగుందని ఇక్కడ లైట్స్ పెట్టించారు, అంటే టీవీ కొంచెం అట్రాక్టివ్గా కదా. సో ఇప్పుడు ఇక్కడేమో డైనింగ్ హాల్, అంటే ఇక్కడ సిస్టమ్ అన్నమాట. సో ఇదేమో డైనింగ్ హాల్, ఇక్కడ అంతా ఇంటీరియర్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా కొన్ని గ్లాసెస్ పెట్టాలని మిర్రర్స్. సో ఇదొక ఇట్లా కబోర్డ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది పెట్టలేదు. ఇది డైనింగ్ హాల్ మొత్తం ఇట్లా ప్లేన్గా. మా మమ్మీ ఓన్లీ వైట్ పెయింట్ వేపిస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ ఇక్కడ ఏమో డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ మిర్రర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డు ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమో మొత్తం ఇప్పుడు ఇదేమో ఇక్కడ మొత్తం బట్టలు అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది ఇట్లా మూవర్ అనమాట. ఇట్లా మూవర్, ఇక్కడ 2 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ మూవర్. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది, నార్మల్గా మనం పైన ఉంటుంది. ఇక్కడ కొన్ని షీట్స్ పెట్టారు. సో మొత్తం షీట్స్ అన్నీ పెట్టారు ఇప్పుడైతే ప్రజెంట్. తర్వాత మొత్తం తీసేసి క్లీన్గా చేస్తారు. సో ఇక్కడ పింక్కి కొంచెం మంచిగా షైనింగ్ ఉండాలని మా గోల్డ్ కలర్ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వైట్ పెయింట్ కానీ ఇక్కడ కూడా మిర్రర్ అనమాట. ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది. ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకోవడానికి అవన్నీ అట్లా కబోర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్స్ అనమాట. ఇక్కడ కూడా పెయింటింగ్ సంబంధించిన కొన్ని పైప్స్ అవి పెట్టారు. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి జ్యువెలరీ అయి పెట్టుకుంటాం కదా, గోల్డ్ మనీ అట్లా, దానికి ఒకటి. సో అంతే అన్నమాట. ఈ షీట్ కూడా మా మమ్మీ సెలెక్షన్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్న షీట్ నాది, మా డాడీ సెలెక్షన్. నెక్స్ట్ ఇదేమో దేవుడి రూమ్ అనమాట. అప్పుడు గృహప్రవేశం అయింది కదా, అప్పుడు మొత్తం ఇట్లా ఫొటోస్ వచ్చాయి కదా దేవుడివి, అవి దేవుడి పూజ చేసామన్నమాట. అండ్ ఇది కూడా కబోర్డు. ఇక్కడ ఇంకా షీట్ పెట్టాలి, అన్ని పెట్టాలి. ఇది ఇంకా సరిగా సెట్ చేయలేదు. సో ఇట్లా మొత్తం షీట్ అంతా పెట్టాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది నార్మల్ వాష్రూమ్. అండ్ ఇక్కడ సింక్, మిర్రర్. ఇప్పుడు ఇది మా మమ్మీ ఎలా అంటారు, సామ్రాజ్యం. సో ఇది కబోర్డ్. ఇది ఇక్కడ కూడా మిర్రర్ పెట్టాలి. అండ్ ఇది కబోర్డ్స్ అనమాట. ఇక్కడ మా మమ్మీ బౌల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒకటి. నెక్స్ట్ ఇక్కడ బియ్యం డ్రమ్ ఉంటుంది కదా, అది పెట్టుకోవడానికి. ఇట్లా అది కంపించకుండా కబోర్డ్ ఒకటి అంతే. నెక్స్ట్ దీని ఇక్కడ డస్ట్బిన్ వస్తుంది కదా, అది కంపించకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ కొన్ని ప్లేట్స్ అవి పెడతారు కానీ కబోర్డ్ ఇంకా పెట్టలేదు, పెడతారు ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ గ్లాసెస్.
ఇక్కడ మా మమ్మీ కొంచెం తొందరగా అన్ని ఉప్పులు పప్పులు అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి, అండ్ ఇది కూడా సేమ్ కబోర్డ్, దీన్ని కూడా మిర్రర్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఎలక్ట్రికల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ సంబంధించింది అంటే ఇట్లా కుక్కర్, మిక్స్ అవన్నీ ఇక్కడ ఇట్లా ఎలక్ట్రికల్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా బ్లాక్ షీట్ వేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ గిన్నెలు అవన్నీ పెట్టి, అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్గా పెడతారు అంతే, కానీ మిర్రర్స్ పెట్టాలి సేమ్ రెండు. అండ్ ఇక్కడ ఏమైనా నార్మల్ సంబంధించిన ఏమి ఉంటాయి కదా, అవసరం లేని అని పెడతారు కదా, అదంతే. సో అదొక్కటే ఉందన్నమాట. అండ్ ఇదే అన్నమాట మా హోమ్ టూర్. మా హోమ్ టూర్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ షిఫ్ట్ అయినాక అన్నీ అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బాయ్.